కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక భగవద్ బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. ఈరోజు అనగనగా అనే శీర్షికలో చాలా అద్భుతమైన ఒక కథ విందాం. అనగనగా ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవుడికి ఈ విధంగా దండం పెడుతున్నాడు. ఓ దేవుడా, నేను దొంగతనానికి పోతున్నాను, పోలీసులకు దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి అని. దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకి పట్టుబడిపోయాడు. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవుడా, పోలీసులకి దొరికితే దొరికాను, కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి. లాఠీతో పోలీసులు చావబాదారు దొంగని. మళ్ళీ దొంగ ఈ విధంగా మనసులో దేవుడిని ప్రాధేయపడుతున్నాడు. పోనీలే, పోలీసులు కొడితే కొట్టారు, శిక్ష పడకుండా చేయి స్వామి అని అడిగాడు. కానీ దొంగకు శిక్ష పడింది, 6 నెలల జైలు శిక్ష. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఇలా కోరుతున్నాడు. ఓ దేవుడా, శిక్ష వేస్తే వేసావు, కానీ జరిమానా విధించకుండా చెయ్యి. అసలే డబ్బులు లేవు, ఉంటే దొంగతనం ఎందుకు చేస్తాను అని దుఃఖంతో దేవుడిని వేడుకున్నాడు. జడ్జి దొంగకు 10,000 రూపాయలు జరిమానా కూడా విధించాడు. మరి దేవుణ్ణి ఇన్నిసార్లు ప్రార్థించినా జరిగేవి జరిగిపోతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ మాత్రం దానికి భగవంతుడిని అడుగడుగునా వేడుకున్నా జరిగేది ఎవరు తప్పించలేరు. దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది. మనకు అనుకూలంగా అన్నీ కోరుకుంటాము, కానీ విధి దాని ధర్మం అది పాటిస్తుంది. చేసేది మంచి పని అయి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది. చేసేది దొంగతనం, ఒకరి కష్టపడి సంపాదించిన ధనం, బంగారం ఆయాచితంగా తస్కరించడం. ఇదేమీ ధర్మకార్యం కాదు. వస్తువుల్ని, ధనాన్ని పోగొట్టుకుని ఏడ్చేవారి హృదయ వ్యధ ఉంటుంది కదా. అందుకే మనం చేస్తున్న పనిని బట్టి మనకు న్యాయం లభిస్తుంది. దేవుడికి అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు. దేనికి ఏ కర్మ ఫలితం ఇవ్వాలో తెలుసు. మనం ఓపికతో ప్రార్థిస్తాము, సరే, అది నిజమే. కానీ ప్రార్థన వెనుక ఏమి జరిగింది అనేది భగవంతుడికి తెలుసు. చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడికి మనం చేసే పని తెలియకుండా పోదు. భగవంతుడిపై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మ ఫలితం ఉండదు. కానీ మనం ఆ పనిని స్వార్థంతో కాకుండా నిష్కామంగా ఫలితం ఆశించకుండా చేయాలి. ఫలితం ఆశించావో మరి దాని కర్మ ఫలితం అనుభవించాలి. అలా కర్మ ఫలితం ఆశించకుండా పనులు భగవంతునికి అర్పిస్తూ చేస్తూ ఉంటే అదే యోగం అంటే. దానికోసం హిమాలయాలకి వెళ్ళనవసరం లేదు, ఋషువలే తపస్సు అవసరం లేదు. మనం ధర్మ పనులు చేస్తూ ఫలితం ఆశించకుండా ఉంటే చాలు. అదే భగవద్గీత సారము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అద్భుతమైన కథను తప్పకుండా అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే
సత్సంగం ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి సత్సంగం ఈ సత్సంగం వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి వినిపించండి వింటూనే ఉండండి. మధుర మనోహర నీ మధుర మనోహర భావత వితల హరివిల్లు మనసు పులకింతల విరిజల్లు నీ మదిని దోచే మయమరపుల ప్రణయ చల్లు హృదయాన్ని స్పృశించు భావగీతాలు మధుర మనోహర నీ మధుర మనోహర. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.